హాయ్ హలో అండి మైత్రిసి బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే నా బర్త్డే సెలబ్రేషన్ అండి. ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేస్తాం చూడండి. నేను మా చెల్లి అయితే బిర్యానీ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అక్కడ మా చెల్లి ఉల్లిపాయలు ఎత్తుకొస్తుంది, నేనైతే క్యారెట్ అండ్ ఆలు అయితే కోస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాము చూడండి. బయట పొయ్యి మీద అయితే వండుతున్నామండి. పొయ్యి మీద అయితే చాలా టేస్ట్గా వస్తాయి కదా ఏ వంటలు చేసినా సరే. అలాగే ఆ రోజు అయితే మాకైతే తుఫాన్ అంటండి. వరుసగా 3 రోజులు అయితే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇక్కడైతే చూడండి మా అమ్మ నేనైతే వంట చేసేస్తాను ఇద్దరం కలిసి. బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాము చూడండి. బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది. ఈ విధంగా అయితే బిర్యానీ చేసామండి. నెక్స్ట్ చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి మా చెల్లి అయితే అక్కడ నేను చికెన్ వండుతా అని చెప్పి కూర్చుంది. తను కూడా వంటలు బాగా చేస్తుందండి. వంటలు ఏమైనా సరే బాగా చేస్తుంది మా చెల్లి లక్ష్మి. మీకు తెలుసు కదా, సంతు ముంజేటి వాళ్ళ వైఫ్ అనమాట. చికెన్ అయితే అయిపోయి వచ్చిందండి. ఇక చికెన్ అయిపోయాక ఇప్పుడు గ్యాస్ పైన అయితే చికెన్ పకోడీ అయితే చేసేస్తున్నాము. చికెన్ పకోడీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము ఇదే ఫస్ట్ టైం చికెన్ పకోడీ ఇంటి దగ్గర చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక నా బర్త్డే అయితే ఇక స్టార్ట్ అయిపోయింది. ఇక చూసేయండి. ఇదిగోండి తనైతే మా అమ్మగారు. మా అమ్మాయి ఇప్పుడు కేక్ అయితే తినిపిస్తుంది. అలాగే ఆ రోజు అయితే ఫ్యామిలీకి ఎవరికైతే చెప్పుకోలేదు. జస్ట్ మేము, మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అండ్ మా హస్బెండ్ అంతే. నెక్స్ట్ మా చెల్లి, అంతేకాని బయట ఇంకెవరికి చెప్పుకోలేదు. ఇది మా హస్బెండ్ అయితే ఇప్పుడు నా కేక్ అయితే తినిపిస్తున్నారు. సింపుల్గా మా హస్బెండ్ ఏదో అలాగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశారు, కానీ మరి అంత హెవీగా అయితే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి మా నాన్నగారు అయితే వచ్చారు. మా పాప అయితే ఫోటో తీస్తుంటే మైత్రి అని పిలుస్తున్నా సరే తను అస్సలు కోఆపరేట్ అయితే చేయట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఆ రోజు అయితే ఇక్కడ మా అమ్మ నాన్న అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు, చూసారు కదండి. నెక్స్ట్ ఇంకేంటంటే నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు చాలా చల్లదనంగా అయితే ఉంది. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఆ వేడిగా బిర్యానీ అండ్ చికెన్ పకోడీ తింటుంటే ఆ కిక్కే వేరు కదా. నాకైతే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇదిగోండి ఇక్కడైతే ఒక్కొక్కరుగా వచ్చి అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. మా హస్బెండ్, మా అమ్మ, మా నాన్న, నెక్స్ట్ మా చెల్లి. అదిగోండి మా పాపను కూడా ఎత్తుకొని అయితే మా ఆయన అయితే ఫోటో అయితే దిగుతున్నారు. నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయితే జరిగిందండి. మీకు కానీ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.